ఉదయం బైక్ యాక్సిడెంట్ జరిగి ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అనే విషయం నేను ఈరోజు పని మీద బయటికి బ్యాంక్ వెళ్ళాను. అయితే అక్కడ నేను వాట్సాప్లో ఫోటో చూసేటప్పటికి ఏదో అనుకున్నాను అనమాట. కానీ చాలా చాలా అంటే చాలా మనసంతా ఫోటో చూడగానే ఏదోలాగా అయిపోయింది. ఒక మంచి దైవజనుడు అండ్ అనేక మంది కోసం, అంటే ఈ మతోన్మాదులు భయంకరంగా రెచ్చిపోయి ఏవేవో పోస్టులు పెట్టి మాట్లాడినప్పుడు దానికి ధీటుగా, అంటే తెలిసి తెలియని తత్వంతో కాదు, దాని గురించి పూర్తి అవగాహనతో ఆయన వాళ్ళకి మాట సమాధానం చెప్పగలిగినంత సామర్థ్యం కలిగిన గొప్ప దైవజనుడు. అలాగే బైబిల్ మీద ఆయనకి పట్టుంది, హిందూ గ్రంథాల మీద పట్టుంది, ఖురాన్ మీద కూడా పట్టుంది ఆయనకి. అంటే చాలా రేర్గా అలాంటి దైవజనులు ఉంటారు. అలాంటి దైవజనుల్లో ఆయన కూడా ఒకరు. మరి ఆ బైక్ మీద వెళుతూ ఉండగా తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగిందంటే, యాక్సిడెంట్ కూడా ఎలా జరిగిందో ఏంటో కూడా ఇప్పటికి వివరాలు ఏమీ తెలియదు. ఆయన పడిపోయి బుల్లెట్ మంచి హెల్మెట్ ఉందంట, కానీ తలంతా గాయాలంట. అది ఒక అనుమానాస్పదమైన మృతిగా ఉంది అని కూడా చెప్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ, ఎలా జరిగినప్పటికీ క్రైస్తవ లోకం ఒక మంచి దైవజనుడిని కోల్పోయింది. ఈ నష్టం అంతా ఇంత కాదు, చాలా తీర్చలేని లోటు అనే చెప్పాలి. ఆ గొప్ప దైవజనుడు ఈరోజు ప్రభునందు నిద్రించడం, ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ కుటుంబం కొరకు, వారి సంఘం కొరకు మీరు ప్రార్థన చేయండి.